సదాశివపేట పట్టణంలోని 12వ వార్డును అన్ని రంగాల్లో పట్టణంలోని ఆదర్శవంతమైన వార్డుగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పులిమామిడి మమతారాజ్ తెలిపారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సహకారంతో వార్డులో అభివృద్ధి పనులను వేగవంతం చేసేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. 12వ వార్డులో తాగునీటి సరఫరా, అంతర్గత సీసీ రోడ్లు, యూడీసీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ, వీధి విద్యుత్ దీపాలు, ఐమాక్స్ లైట్లు, పారిశుద్ధ్య నిర్వహణ, పచ్చదనం పెంపు వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. ప్రజలకు అవసరమైన ప్రతి సమస్యను గుర్తించి దశల వారీగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి అర్హులైన లబ్ధానికి చేరేలా నిరంతరం కృషి చేస్తామని అన్నారు. ప్రజల సహకారంతో 12వ వార్డును ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాల అమలులో ప్రజల సూచనలు, సలహాలకు ఎల్లప్పుడూ ప్రాధాన్యమిస్తామని చెప్పారు. 12వ వార్డు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు అంకితభావంతో పనిచేస్తామని, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గన్న మార్గదర్శకత్వంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని పులిమామిడి మమతారాజు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్క్ ఇన్స్పెక్టర్ వైద్యం ప్రసాద్, గణేష్, 12వ వార్డు ప్రజలు జబ్బార్, ఫహీం, చోటు, రాము, అనిల్, గుణాకర్, పాస పటేల్, రామస్వామి, రాఘవేందర్, పోల గణేష్, సోమశంకర్, గోనికృష్ణ, చింతకింది హనుమంతు తదితరులు పాల్గొన్నారు. చెట్టు కట్ చెప్పి ఇది ఒక లైట్ రాసుకో, మనం ఎక్కడ ఆలోచన చేసి పెట్టిద్దాం. ఇది ఒక స్ట్రీట్ లైట్ రాసుకో, పెట్టేద్దాం. అది వేస్తే ఉందా దానికి ఏం లేదు. ఒక రెండు रोड करेंगे पूरा बाद में करा रहे तो क्या हो रहा टूट जा रहे हैं. स्पीड ब्रेक बोल रहा ब्रेक कराएंगे दाले बात से అవతలలో ఈ దానికే వచ్చినాయి అలా ఎక్కడెక్కడ విడదీద్దాం. ఆడ దిగిన దీనికే వచ్చింది. పేరు రాసుకున్నావా? రెండు పేర్లు రాసుకున్నా. ఇది ఒకరోజు పెడదాం, అందరినీ రాపిస్తాం. అందరినీ రాపిస్తాం, ఎవరు ఏం పోవు. టైం వస్తుంది, నేను రాపిస్తాను. వాటిలో ఉన్నా 10 గంటలు ఫ్రీ అవుతా. మొత్తం రిపీటెడ్ పోతున్నాయి. ఇది వేయించేద్దాం అందరికి. మరి కూడా చేపిద్దాం. హాఫ్ అన్ అవర్లో చేస్తా. ఈ వాటిలో ఉన్నా తీసుకో.